హాయ్ మమ్మ, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ గేమింగ్. సో మమ్మ, ఈరోజు మన వీడియో ఏంటంటే బయట తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు కదా, ఆర్జీ టోర్నమెంట్ యాప్ ఈస్ బ్యాక్. సో 3 వీక్స్ తర్వాత మళ్ళీ టోర్నమెంట్ యాప్ అయితే మాత్రం మళ్ళీ రన్ అయితే అవుతుంది. సో ఈ యాప్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్లో ఏదో ఒక వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఉంటుందన్నమాట. సో ఏ వీడియో క్లిక్ చేసినా మీరైతే మాత్రం సో అక్కడ మోర్ అనేది క్లిక్ చేయగానే మనకి టోర్నమెంట్ యాప్ లింక్ అని చెప్పేసి అయితే ఉంటుంది, ఆర్జీ టోర్నమెంట్ యాప్ లింక్ అని. సో మీరు అయితే క్లిక్ చేశారనుకోండి, వేరే పేజ్లోకి అయితే వెళ్తుంది. అక్కడ మన టోర్నమెంట్ యాప్ అయితే ఉంటుంది. సో చూసుకున్నట్టయితే స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది మీకు ఎలా వస్తుంది అనేది. సో ఇదిగోండి, ఇక్కడైతే యాప్ లింక్ అయితే వచ్చింది. డౌన్లోడ్ నొక్కామనుకోండి, సో టోర్నమెంట్ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా అమౌంట్ యాడ్ చేయాలి, ఎలా మ్యాచెస్ ఆడాలి అనేవి 3 షార్ట్ వీడియోస్ అయితే చేశాను ఆల్రెడీ. సో ఒకవేళ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్లో అయితే మాత్రం ఉంటాయి. సో ఒకవేళ అలా మీకు డౌన్లోడ్ అవ్వకపోతే సో కింద అదే డిస్క్రిప్షన్లో ఆర్జీ టోర్నమెంట్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని అయితే లింక్ ఉంటుంది. సో అది నొక్కితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ కాకపోతే సర్చ్ బార్లో rg.tournament అని సెర్చ్ చేస్తే మన టోర్నమెంట్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వస్తుంది అనమాట. సో చెక్ చేయండి, కన్ఫామ్గా కనిపిస్తుంది. సో మీరైతే ఫాలో కొట్టి అక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింకు, యాప్ లింకు, తర్వాత వాట్సాప్ ఛానల్ లింకు అన్నీ అందులోనే ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి చూడండి, నా మెయిన్ ఇన్స్టా లింక్ కూడా అందులోనే ఉంది. సో చెక్ చేసుకోండి. సో మనమైతే మాత్రం అక్కడ యాప్ లింక్ డౌన్లోడ్ చేయొచ్చు. లేదనుకుంటే కింద వాట్సాప్ ఛానల్ అయితే ఉంది. వాట్సాప్ ఛానల్ మీరు ఫాలో అయిపోయారు అనుకోండి, ప్రతి అప్డేట్ అందులో అయితే ఇస్తుంది. సో యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎన్ ఆప్షన్ నొక్కితే రిఫర్ అండ్ ఎన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది దేనికి యూజ్ అంటే, మీరు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు కానీ ఒక మ్యాచ్ ఆడితే అమౌంట్ అనేది వాలెట్లో యాడ్ చేసి ఒక మ్యాచ్ ఆడారనుకోండి, మీకైతే 5 రూపీస్ అయితే వస్తుంది. సో అలా ఎంతమంది ఆడితే అంతమంది, మీరు ఎంతమందికి రెఫర్ చేసి వాళ్ళు ఆడతారో అంత అమౌంట్ అనేది మీకైతే వస్తుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసినందుకు వాళ్ళకి ప్రజెంట్ అయితే అమౌంట్ అయితే రావట్లేదు, కానీ సో ఒక 3-4 మంత్స్లో అయితే మాత్రం ఆ ఆప్షన్ కూడా అయితే వస్తుంది. ఓకే, దీని తర్వాత మనమైతే మాత్రం థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వాలెట్లో ఎలా యాడ్ చేయాలని ఆ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశా. ప్రొఫైల్లోకి వచ్చేసరికి మీకైతే మాత్రం కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవి మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏ డీటెయిల్స్ ఉంటాయి అవి ఉంటాయి అనమాట. సపోర్ట్కి వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది, వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ అక్కడైతే వచ్చింది కదా, సో నొక్కగానే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఫాలో ఒకటి మెసేజ్ చేశారనుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ వాట్సాప్ ఛానల్ అనుకోండి, ఇందులో ఫాలో కొట్టండి. ఇందులో అయితే అప్డేట్స్ ఇస్తానమాట. ఒకవేళ ఏదైనా గివ్ అవే ఉన్న ఆ యాప్లో, లేదంటే ఏదైనా మ్యాచ్కి ఇంకా స్లాట్స్ మిగిలాయి అన్న, ఇవన్నిటిని అయితే మాత్రం వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తానమాట, కొత్త అప్డేట్స్ అన్నిటిని. సో ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ మ్యాచెస్ ఎలా ఆడాలో అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే షార్ట్ వీడియోస్లో చూస్తే తెలిసిపోతుంది. సో కొత్తగా రీసెంట్గా ఈ యాప్ అప్డేట్ చేసిన తర్వాత ఛాలెంజెస్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఇందులో ఏంటంటే మీరు ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటే ఛాలెంజ్ చేసుకోవచ్చు మీ గేమ్ ప్లేతో. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఛాలెంజ్ నొక్కిన తర్వాత యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో అక్కడ మీ గేమ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి, ఫ్రీ ఫైర్ నేమ్ ఎంటర్ చేసి కాయిన్స్ అయితే మాత్రం ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ 10 కాయిన్స్ అయితే బెట్ చేద్దాం అనుకుంటున్నా, ఛాలెంజ్ చేయడానికి 10 కాయిన్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. లేదనుకుంటే 20, లేదంటే 50, లేదంటే 100, అది మీ ఇష్టం అనమాట. మీరు ఎంత ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని కాయిన్స్ అయితే అక్కడ పెట్టుకోండి. విత్ పాస్వర్డ్, వితౌట్ పాస్వర్డ్ 2 అయితే ఉంటాయి. ఒకవేళ విత్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చి మీరు సబ్మిట్ కొడితే సో అక్కడైతే యాప్లో ప్రతి ఒక్కరికి అది అయితే చూపిస్తుంది, మిగతా యూజర్స్కి అయితే మాత్రం. సో మిగతా యూజర్స్ ఎలా చూపిస్తుందని చూపిస్తాను. సో వాళ్ళు యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ అయితే ఓపెన్ చేసినప్పుడు యాక్సెప్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మా యాక్సెప్ట్ కొట్టినప్పుడు అయితే వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీరు ఇంకొకరితో ఛాలెంజ్ చేస్తున్నారు అయితే మీ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ పాస్వర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేశారనుకోండి, మీకు వాళ్ళకి మధ్య అవుతుంది. లేదంటే వేరే వాళ్ళు జాయిన్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీకు ఎవరైతే ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పాస్వర్డ్ మీరు చెప్పాలి. మీరు చెప్తే అప్పుడు అక్కడ అవుతుంది. సో ఏంటి, మీరు చెప్పిన తర్వాత వాళ్ళ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాళ్ళైతే మ్యాచ్లో జాయిన్ అవుతారు. ఒకవేళ వాళ్ళకి ఎవరైనా ఎక్స్ట్రా వేరే వాళ్ళు జాయిన్ అయిపోదాం అనుకున్నా సో ఏదో పాస్వర్డ్ కొడితే ఎంటర్ అవ్వదు, సో ఫెయిల్ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకు మీ ఫ్రెండ్స్ మధ్య ఆడుకుందాం అనుకుంటే ఇలాంటి మ్యాచ్ అయితే పెట్టుకోండి. సో లేదు అనుకుంటే సో మీరు వితౌట్ పాస్వర్డ్తో ట్రై చేయండి. వితౌట్ పాస్వర్డ్తో ట్రై చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో యాక్సెప్ట్ నొక్కగానే యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. సో వాళ్ళు యూజర్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ జాయిన్ కొట్టగానే జాయిన్ అయితే అయిపోతారనమాట వితౌట్ పాస్వర్డ్. అది మిగతా ప్లేయర్స్తో, ర్యాండమ్ ప్లేయర్స్తో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వ్యూ డీటెయిల్స్ నొక్కితే వాళ్ళకి అక్కడ ఐడి, పాస్వర్డ్ అనేది చూపించదు. మీరేం చేయాలంటే ఎవరైతే ఛాలెంజ్ ఇచ్చారో వాళ్ళ దాంట్లోకి ఓపెన్ చేయగానే ఇక్కడ అప్డేట్
రూమ్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి అయితే వస్తుంది. అక్కడ మీరు ఒక రూమ్ క్రియేట్ చేసి ఐడి పాస్వర్డ్ ఇచ్చి సో మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, వాళ్ళకైతే మాత్రం అక్కడ ఐడి పాస్వర్డ్ అనేది చూపిస్తాయి. అవి కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను రూమ్ క్రియేట్ చేస్తాను, నేను ఛాలెంజ్ ఇచ్చాను కాబట్టి నేను రూమ్ ఐడి పాస్వర్డ్ అయితే ఇచ్చి సబ్మిట్ కొట్టా. ఇక్కడైతే వాళ్ళకి వెళ్ళి చూపిస్తుంది. మనకైతే మాత్రం వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు సో వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ మనకి ఐడి పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. సో మ్యాచ్ అనేది అయిపోయిన తర్వాత విన్ ఎవరు లూజర్ ఎవరు అనేది తెలుస్తుంది కదా. సో గెలిచిన అయినా ఓడిపోయిన స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి, ఎన్ని రౌండ్స్ కొట్టారని చెప్పేసి. సో ఆ స్క్రీన్ షాట్ తీసి విన్లో అప్లోడ్ చేశారనుకోండి, మీకైతే మాత్రం సో విన్ అయిన వాళ్ళు విన్ అని, లూజ్ అయిన వాళ్ళు లూజ్ అని అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ విన్ వాళ్ళు విన్ అని పెట్టి తర్వాత లూజ్ అయిన వాళ్ళు కూడా విన్ అని పెట్టారనుకోండి, సో మీకు ఏమవుతుందంటే సో ఇద్దరికి అమౌంట్ అయితే రావన్నమాట. సో ఇద్దరికి అమౌంట్ రాకపోతే అది టోర్నమెంట్ యాప్కే ఉండిపోతాయి. సో మీరైతే మాత్రం ఎవరైనా పర్ఫెక్ట్గా జెన్యున్గా ఆడుకుందాం అనుకున్న వాళ్ళు అలాంటివి ట్రై చేయండి. సో అయితే విన్ లేదా లూజ్ స్క్రీన్ షాట్స్ అయితే మాత్రం అప్లోడ్ చేసుకోండి. సో అప్పుడు మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు తప్పు విధంగా చేస్తే మీకు వాలెట్లో అమౌంట్ పడవు. సో ఆ తర్వాత నా సంబంధం లేదు. సో నేను ముందే చెప్తున్నా, విన్ అయిన వాళ్ళు విన్ అయినట్టు, లూజ్ అయిన వాళ్ళు లూజ్ అయినట్టు పెట్టాలి, లేదంటే ఆ కాయిన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. సో చూసుకోండి. సో ఇదన్నమాట ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం టోర్నమెంట్ యాప్ కోసం అయితే చెప్పాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలిసిందే కదా, సో వెళ్ళి ఫాలో అయితే కొట్టేసి మెసేజ్ అయితే చేయండి. నేను క్లారిటీగా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అందరికీ టాటా బై బై, లవ్ యూ ఆల్.